జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. కోరుట్ల రోగులు జగిత్యాలకు వస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 2 ఏళ్లుగా యథాతథమని ఆరోపించారు. జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సంజయ్. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదంటూ విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తనపై పోటీ చేస్తానంటూ తేల్చి చెప్పారు. గత 2 ఏళ్లలో అసెంబ్లీలో జగిత్యాల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. మా కేసీఆర్ గారు నీకు రాజకీయ భిక్ష పడిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు. నీకు నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. మా జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి. ఇవాళ నేను నా కాన్స్టిట్యున్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాలో పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న చిన్న పనులు చేస్తున్నావు నువ్వు చూస్తూ ఉన్నారు. కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యున్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లాదని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి ఇప్పటివరకు. ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్యలు ఇప్పుడు లేవనెత్తిని చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా